భక్తులందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. ఆ శ్రీ హనుమాన్ కృప అందరిపై ఉండాలని ఈరోజు మనం పవర్ఫుల్ మంత్రాన్ని తెలుసుకుందాం. అది మీ అందరికీ తెలుసు, హనుమాన్ చాలీసా అతి పవర్ఫుల్ మంత్రం ఇది. కానీ ఏ సమయంలో ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ రాత్రి సమయంలో హనుమాన్ చాలీసాను చదవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనకు గోస్వామి తులసిదాస్ గారు అందించినటువంటి హనుమాన్ చాలీసా, హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్నానం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల హనుమంతుని మెప్పించి ఆయన దేవుని మనం పొందవచ్చు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శని ప్రభావం కూడా పోతుంది. హనుమాన్ చాలీసా చదవడానికి ఒక సమయం, పద్ధతి ఉన్నాయి. అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది. హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు. పొద్దున లేదా రాత్రి హనుమాన్ చాలీసా చదవడానికి మంచి సమయం. శని ప్రభావం ఉన్న వారు ప్రతి రాత్రి హనుమాన్ చాలీసాను 8 సార్లు లేదా 11 సార్లు చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. హనుమాన్ చాలీసా రాత్రి హనుమాన్ చాలీసా పఠనం వల్ల దుష్టశక్తులు నీడ మీ దగ్గరికి కూడా రావు, మీ జీవితంపై నుంచి తొలగిపోతాయి. పిల్లలకి దయ్యాలంటే ఏమైనా దుష్ట ప్రభావం ఉందని మీకు అనిపిస్తే గిట్ట మీరు రాత్రి పిల్లల చేత 1 సారి లేదా 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం చాలు చేయండి. అప్పటి నుంచి మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ మీకే తెలుస్తుంది హనుమాన్ చాలీసా ఎంత పవర్ఫుల్ అన్నది. పిల్లలకు భయం పోగొట్టడానికి రాత్రిపూట వారు ఇది చదవడం మంచిది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల హనుమంతుడి కృపకి పాత్రులు అవుతారు, కష్టాలను తొలగిపోతాయి. ఏదైనా పెద్ద పనిలో విజయం సాధించాలనుకుంటే ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా 108 సార్లు చదవండి. మీకు రోజు వీలు కాదా, లేదంటే ఎప్పుడైనా శనివారం, మంగళవారం రాత్రి సమయంలో 108 సార్లు ఇట్లా చదివినట్టయితే మీకు తప్పకుండా హనుమాన్ కృప కలుగుతుందని అనుకుంటున్నాను. అలాగే మీపై హనుమాన్ కృప ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.